భగవంతుడికి కర్మ అంటదండి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, గాంధారి శాపం పెట్టింది కాబట్టి యదుకులం నాశనం అయింది అని. గాంధారి శాపం ఎలాంటిది అని అంటే, ఒక మీరు చూడండి, ఒక పెద్ద సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి పైన ఒక రాకెట్ మనం దీపావళి రాకెట్ వేసామనుకోండి, సూర్యుడికి ఏమైనా అవుద్దా అండి? గాంధారి శాపం, ఎవరు గాంధారి? అలాంటి ఒక 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 గాంధారి పెట్టిన శాపానికి భగవంతుడు చనిపోయాడు, యదుకులం మొత్తం నాశనం అయిపోయింది. మీకు భగవంతుడు ఆల్రెడీ ప్లాన్ చేశాడు, ఈ ఈ ఈ ఈ ఇన్సిడెంట్స్ తో ఇలా జరగాలి అని. గాంధారి శాపం కూడా ఆ ఇన్సిడెంట్స్ ని ఏమి డిస్టర్బ్ చేయకుండా భగవంతుడి యొక్క లీలలో ఒక భాగంగా అయిపోయింది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాడు అంతే. అంతేకాని మీరు ఏ శాస్త్రమైనా చదవండి, కృష్ణుడు అవతార పరసమాప్తి చేసినప్పుడు భాగవతం ప్రమాణంగా చూడండి, మీరు భాగవతం ఓపెన్ చేయండి, ఎవరో చెప్తున్నారని మనం వినకూడదండి. ఏదన్నా చెప్తున్నప్పుడు మనం శాస్త్రాన్ని చదవాలి. అందుకే మేము చెప్పేది ఏంటి అని అంటే, శాస్త్రాన్ని చదవండి. శాస్త్రాన్ని చదివి